జనరేషన్ ఇన్కమ్ అనుకున్నాం కదా, జనరేషన్ ఇన్కమ్ ఇన్ కేస్ ఈ ప్రాసెస్లో మనకి ఏదైనా రిస్క్ జరిగినా కూడా మనతో ఆగిపోదు సార్, మన ఫ్యామిలీకి ఇచ్చేస్తుంది ఇది. అర్థమైందా? సో ఎట్లా చూద్దాం. 3 జనరేషన్ ఇన్కమ్ అన్నాం కదా. ఇన్ కేస్ ఏ అనేటువంటి పర్సన్కి ఏదైనా రిస్క్ అయితే బీకి తర్వాత సికి, అంటే ఫ్యామిలీ మెంబర్స్కి, పిల్లలకి, పిల్లల పిల్లలకి 3 జనరేషన్ వరకు ఈ బిజినెస్ కంటిన్యూ అవుతుంది. సో దీనికి చాలామంది ఎగ్జాంపుల్స్ ఉన్నారు. బట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ బిఫోర్ డెత్ అండి, శ్రీపాద పాండా గారు 2021 ఏప్రిల్లో చనిపోయారు. చనిపోవడానికంటే ముందు ఆయన ఇన్కమ్ 65,455 ఉంటే, చనిపోయిన వెంటనే వాళ్ళ ఆవిడకి 68,828 రూపాయలు ఇచ్చింది కంపెనీ. ఆ నెక్స్ట్ మంత్ కనుక చూసినట్లయితే ఉంటే ఏప్రిల్ నుంచి మే నుంచి జూన్కి వచ్చేసరికి ఆమె ఇన్కమ్ 84,967 రూపాయలు అండి. సో జస్ట్ 1 మంత్ డిఫరెన్స్లోనే దాదాపు 20,000 డిఫరెన్స్ ఉంది. ఒకసారి చూడండి, 65,000, 85,000, 20,000 పెరుగుదల జస్ట్ 1 మంత్ డిఫరెన్స్ తోటే. ఒక్కసారి ఇమాజిన్ చేయండి. 3 జనరేషన్ అంటే ఇదే కదా. ఒక్కసారి ఇమాజిన్ చేయండి, ఈరోజు మనం చేసేటువంటి పని ఏ విధంగా ఉంది. ఇన్ కేస్ ఏదైనా రిస్క్ అయితే ఎంతమంది మన ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీగా ఉండగలుగుతారు? ఒక్కసారి ఆలోచన చేయండి ఫ్రెండ్స్. నిజంగా హ్యాపీగా ఉండరు అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అండి. సో అదేవిధంగా ఇక్కడ శ్రీపాద పాండా గారు ఒకరే కాదు, ఈరోజు ఈ హాల్లో కూర్చున్నటువంటి వాళ్ళలో చాలామంది 1,00,000 పైగా ఇన్కమ్ తీసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. 1,00,000 పైగా ఇన్కమ్ తీసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. సో అందులో కొంతమందిని మీకు చూపించే ప్రయత్నం చేస్తా. సో చూడండి, గ్రేట్ లీడర్, డైనమిక్ లీడర్ మిస్టర్ మంజునాథ్ సార్ రేపు చూడబోతున్నాం. సో ఒక్కసారి చూడండి సార్, 42 లక్షలు సార్, 42 లక్షలు తీసుకునేటువంటి వ్యక్తి రేపు రాబోతున్నారు. నిజంగా మనకు తెలిసిన వాళ్ళలో ఇప్పటివరకు ఒక్కసారి ఊహించుకోండి సార్, 1,00,000 రూపాయలు తీసుకునేటువంటి వ్యక్తిని ఒక్కసారి మందలించండి, ఆయన ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో గమనించండి. 1,00,000 తీసుకునేటువంటి వాళ్ళని మందలించండి, వాళ్ళ బిహేవియర్ ఏ విధంగా ఉంటుందో. మరి ఈరోజు 42 లక్షలు తీసుకునేటువంటి వ్యక్తితో మనం మాట్లాడబోతున్నాం, మనం ఫోటో దిగబోతున్నాం, ఏ విధంగా వస్తుందో ఆ విషయాలు కూడా మనం నేర్చుకోబోతున్నాం. ఎంత మంచి ప్లాట్ఫామ్. గ్రేట్ లీడర్, ఒకసారి గట్టిగా చెప్పాలి కూడా ఒకసారికి. చూడండి సార్, నా వల్ల అవుతుందా అనుకుంటే ఈరోజు మనందరం ఇక్కడ కూర్చునే వాళ్ళకి కాదు. ఒకప్పుడు కర్రల మిల్లులో పనిచేసేటువంటి వ్యక్తి ఈరోజు ఒక్కడిగా ప్రారంభించిండు, కానీ ఈరోజు ఒక శక్తిగా ఎదిగిండు. ఎస్ఆర్నో 7,21,041 రూపాయలు అండి. ఒక్కసారి ఇమాజిన్ చేయండి. అదేవిధంగా మరొక గ్రేట్ లీడర్ అండి, హరికృష్ణ సార్ అండ్ శ్రవంతి మేడం 4,38,112 రూపాయలు. ఒక డ్రైవర్ సార్, ఒకప్పుడు మామూలు లారీ డ్రైవర్, ట్రాక్టర్ డ్రైవర్, ఆర్టీసీ హైర్ బస్సు నడిపినటువంటి వ్యక్తి ఈరోజు 4,38,112 రూపాయలు హైయెస్ట్ చెక్. సో ఒకసారి ఇమాజిన్ చేయండి. సో మరొక లీడర్, గ్రేట్ లీడర్ చూడండి, 4,12,303. ఒకప్పుడు ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ఈరోజు వెస్టీజ్ అంది వచ్చినటువంటి అవకాశాన్ని పట్టుకోవడం ద్వారా ఈరోజు 4,12,000 తీసుకునేటువంటి స్థాయికి ఎదిగారు. ఒక్కసారి ఇమాజిన్ చేయండి. అదేవిధంగా మరొక లీడర్ అండి, ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని సైతం. సో చాలామంది థ్యాంక్ యూ, నా సమయం లేదు. చాలామంది నేను చదువుకున్నా, దీనికి సోప్ చేస్తానా, దీనికి పేస్ట్ గురించి మాట్లాడుతున్నా అనేటువంటి ఆలోచనతోటి చిన్న ఉద్యోగాలకు పరిమితం అయిపోయేటువంటి వాళ్ళు, చిన్న మనస్తత్వం గల వాళ్ళు చాలామంది ఉన్నారు. దయచేసి తప్పుగా తీసుకోవద్దు. బట్ ఈరోజు ఈ వెస్టీజ్ యొక్క గొప్పతనం తెలుసుకొని వెస్టీజ్లోకి వచ్చి 1,44,456 రూపాయలు అండి. ఒక్కసారి ఇమాజిన్ చేయండి. ఇంట్లో వండుకుంటూ తీరిన సమయంలోనే చేసుకుంటున్నారు సార్, మనకు వీలైన సమయంలోనే చేసుకోవచ్చు. అదేవిధంగా మరొక గ్రేట్ లీడర్ అండి, మిస్టర్ విజయ్ పూర్ణచందర్ సార్. ఒకసారి ఆర్ఎంపీగా ఒక మారుమూల ఖానాపూర్ విలేజ్లో ఆర్ఎంపీగా తన కెరీర్ను ప్రారంభించి ఎక్కడో వైజాగ్లో ఉండేటువంటి సార్, మన రమేష్ సార్ వచ్చి చెప్పడం ద్వారా ఈరోజు వ్యాపారాన్ని పట్టుకొని నిజంగా ఈరోజు మనందరం కూర్చోవడానికి గల కారణం ఇండైరెక్ట్గా సార్ అనే చెప్పవచ్చు. సార్ తీసుకున్న నిర్ణయం ద్వారా ఈరోజు ఇంతమంది మనం కూర్చోగలిగినాం. సో సార్ ఒక చెక్ వచ్చేసి 1,47,061 అండి. ఒకసారి ఇమాజిన్ చేయండి.
ఇంకొక గ్రేట్ లీడర్ అని చెప్పొచ్చు కొమ్మాలు సార్. సో చాలా మంది మేము ఈ వయసులో మా వయసు అయిపోయిందండి, ఇంకా మేము ఏమి చేయలేము అని ఆలోచిస్తూ ఉంటాం. ఫ్రెండ్స్ ఒకసారి ఇమాజిన్ చేయండి,